ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. భక్తికి నిదర్శనము ఏమి? ఎటువంటి లక్షణాలు ఉండడము వల్ల భక్తి పరిపూర్ణమవుతుంది అని అంటే, ముందు సాధకుడి యొక్క శరీరము ఏదైతే ఉందో ఆ శరీరము పూర్తిగా కూడా తను ఏ దేవతను ఆరాధిస్తూ ఉన్నాడో, తనకి ఏ దేవత పట్ల ప్రీతి ఉందో ఆ ఇష్టదేవత యొక్క శరీరాన్ని భావన చేయగానే, ఆ ఇష్టదేవత యొక్క రూపాన్ని చూడగానే ఎవరి మనస్సు, ఎవరి శరీరము పులకిస్తుందో అటువంటి యొక్క వ్యక్తి మాత్రమే భక్తిలో పరిపూర్ణతను పొందుతాడు. ఎందుకు అనంటే, శరీరము పూర్తిగా కూడా తన్మయత్వాన్ని పొందాలి. సాధనలో ఎంత తన్మయత్వాన్ని పొందితే అంత తొందరగా సాధకుడు ఆ యొక్క దైవానుగ్రహాన్ని పొందగలుగుతాడు. ఇక్కడ దేవత యొక్క రూపాన్ని చూడగానే శరీరము పులకించాలి, శరీరము తన్మయత్వాన్ని పొందాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, రూపధ్యానము ఎంత ఎక్కువగా చేయగలిగితే మీరు మీ దేవత యొక్క రూపాన్ని చూస్తూ తదేకంగా మీ మనస్సును ఆ దేవత పట్ల ఏకాగ్రత పరచడము వల్ల తప్పకుండా ఈ రూప ధ్యానము వల్ల శరీరము పూర్తిగా కూడా తన్మయత్వాన్ని పొందుతుంది. అలాగే మీరు ఏ దేవత యొక్క రూపాన్ని మీరు చింతన చేస్తూ ఉన్నారో ఆ దేవత యొక్క ఆకృతిని పూర్తిగా కూడా మీ మనసులో నిలుపుకొని మీరు తదాకారంగా మారిపోవడానికి ప్రయత్నం చేయాలి. వేటి వల్ల? జపధ్యానాదుల వల్ల. ఎప్పుడైతే ఈ ప్రయత్నము మీరు దృఢంగా చేస్తారో తప్పకుండా శరీరము తన్మయత్వాన్ని పొందుతుంది. ఇది భక్తికి మొదటి లక్షణం. మీరు భక్తులు అని చెప్తున్నారు కదా, ఆ భక్తికి నిదర్శనం ఏమిటి అనంటే, మీ శరీరము ఈ విధంగా రూపధ్యానము చేత తన్మయత్వాన్ని పొందేలాగా చూడాలి. మీ శరీరము ఈ సాధన చేత తన్మయత్వాన్ని పొందేలాగా ప్రయత్నము చేయాలి. తర్వాత మీ మనస్సు పూర్తిగా కూడా భక్తి చేత, మీరు ఏ భక్తిని మీ దేవత పట్ల కలిగి ఉన్నారో ఆ భక్తి చేత మీ మనస్సు పూర్తిగా కూడా ఆనందభరితము అయ్యేటట్టుగా చూడాలి. మీ మనస్సు పూర్తిగా భక్తి చేత ఆనందభరితం అవ్వాలి. ఇక్కడ భక్తి చేత ఆనందభరితం అవ్వడం అంటే అర్థం ఏమిటి అని అంటే, మనకు మన దేవత పట్ల ఉండేటువంటి ఏ వాత్సల్య రూప భక్తి అయితే ఉందో ఆ వాత్సల్య రూప భక్తిలో ఇక మిగతా వేటికి కూడా అవకాశం లేకుండా కేవలము మీ దేవత యొక్క రూపాన్ని మీ మనసులో స్మరించగానే మీకు వెంబడే మీ మనస్సు ఆనందభరితమైపోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, ఎప్పుడైతే మీరు మీ దేవత యొక్క నామాన్ని గురువు నుండి గ్రహించి, మంత్రాన్ని గురువు నుండి గ్రహించి ఎప్పుడైతే నిరంతరము జపధ్యానాదులు చేస్తారో, మానసికంగా చేయబడుతున్నటువంటి జపము అలాగే మానసికంగా చేయబడుతున్నటువంటి ధ్యానము, ఈ రెండిటి వల్ల మీ మనస్సు భక్తి చేత ఆనందభరితం అవుతుంది. ఇక్కడ జపము ధ్యానము రెండూ కూడా వాక్ సంబంధంగా జపము పూర్తి అయిపోయిన తర్వాత వెంబడే మనో సంబంధంగా కూడా జపము చేయాలి. అలాగే మనో సంబంధంగా ధ్యానము జరగాలి. ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుంది అనంటే, భక్తి చేత మనస్సు ఆనందభరితమవుతుంది. ఆ యొక్క దేవత యొక్క రూపాన్ని మీ యొక్క హృదయములో ఉంచుకొని నిరంతరము మీరు చేస్తున్నటువంటి ఈ జపధ్యానాదుల వల్ల, మానసిక జపధ్యానాదుల వల్ల చాలా తొందరగా మీ మనస్సు ఇంద్రియ వ్యాపారాల నుండి వేరు అయ్యి కేవలము మీ యొక్క దేవత పట్ల ఆకర్షితమయ్యి క్రమంగా ఆ యొక్క దేవతను చింతన చేస్తూ తదాకారంగా మారిపోతుంది. ఎప్పుడైతే మీ మనసు తదాకారంగా మారిపోతుందో, మారిపోగానే మీకు ఆ యొక్క భక్తి చేత మీ మనస్సు పరిపూర్ణమవుతుంది.
ఇది మీ భక్తికి రెండవ నిదర్శనం. మొదటి నిదర్శనం ఏమిటి అని అంటే, మీ దేవత యొక్క రూపాన్ని చూడగానే మీ శరీరము పూర్తిగా కూడా పులకించిపోవాలి. రెండవ నిదర్శనం ఏమిటి భక్తికి అని అంటే, భక్తి చేత మనస్సు పూర్తిగా కూడా ఆనందభరితం అవ్వాలి. అంటే ఆ శాంతిని పొందాలి. భగవత్ సన్నిధిలో ఎవరి మనస్సు శాంతిని పొందుతుందో అటువంటి వారి యొక్క జీవితమే ధన్యము. జపము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మనకు కొంత దుఃఖ సంబంధము ఉంటుంది. ఎందుకు అనంటే, జపము సరిగ్గా కుదరనప్పుడు, ధ్యానం సరిగ్గా కుదరనప్పుడు వెంబడే ఒక కలత చెందుతుంది మనస్సు. ఆ కలత ఎప్పుడు తొలగుతుంది అనంటే, భక్తి చేత పరిపూర్ణమైనప్పుడు ఆ కలత తొలగిపోతుంది. ఎందుకు అనంటే, మీకు జపము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మీ మనసు ఎందుకు కలత చెందుతుంది? ప్రపంచ విషయాలు గుర్తుకు వస్తున్నాయని భావన చేత కదా. అంటే మీ భక్తిలో పరిపూర్ణత లేదు ఇంకా. ఎవరి భక్తిలో పరిపూర్ణత ఉంటుందో వారు జపము చేస్తున్నప్పుడు తప్పకుండా ఆనందాన్ని పొందుతారు. ఎందుకు అనంటే, భక్తి అంటే అర్థం ఏమిటి? ఇక అన్య వ్యాపారము లేకుండా ఉండడమే కదా. ప్రపంచ వ్యాపారాలు లేకుండా, ఇంద్రియ వ్యాపారం లేకుండా, మనోవ్యాపారము లేకుండా, బుద్ధ్యాది ధర్మాల యొక్క వ్యాపారము లేకుండా కేవలము మీ యొక్క దేవతను చింతన చేయడం కదా భక్తి అంటే. ఇప్పుడు దీనికి విలక్షణంగా మీరు జపధ్యానాదులు చేస్తూ ఉన్నారు. అనేక వ్యాపకాల చేత మీ మనసు సంలగ్నమై ఉండడము వల్ల, జపము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఆ ఏకాగ్రత ధారణ కుదరకపోవడము వల్ల మీకు వెంబడే మనసులో ఒక దుఃఖం ఏర్పడుతూ ఉంది. క్రమంగా మీరు చేసేటువంటి జపము ధ్యానము ఏవైతే ఉన్నాయో ఆ జపధ్యానాదులలో ఒక అసంతృప్తి ఏర్పడుతూ ఉంది. అలా కాకుండా భక్తిలో పరిపూర్ణత కలగడానికి మీరు ఏం చేయాలి అనంటే, ఈ విధంగా మనసుతో ఎప్పుడైతే మీరు దేవత యొక్క నామాన్ని, దేవత యొక్క మంత్రాన్ని, దేవత యొక్క రూపాన్ని మీ మనసులో ఉంచుకొని నిరంతరము ఆ మానసికంగా చేయబడేటువంటి జపము ధ్యానము ఏదైతే ఉందో ఆ జపము ధ్యానము వల్ల తప్పకుండా భక్తిలో పరిపూర్ణత ఏర్పడుతుంది. ఇది భక్తికి రెండవ నిదర్శనం. ఇక తర్వాత మూడవ నిదర్శనం ఏమిటి అని అంటే, మీ యొక్క దేవత యొక్క రూపాన్ని మీరు చూడగానే మీ యొక్క కంఠము గద్గదం అవ్వాలి. ఇక్కడ కంఠము గద్గదం అవ్వడం అంటే అర్థం ఏమిటి? రూపాన్ని గ్రహించి వాక్కు చేత నిరంతరము మీరు మీ దేవత మంత్రాన్ని జపము చేస్తూ ఉన్నప్పుడు మీ కంఠము గద్గదం అవ్వాలి. అలా గద్గదమైనప్పుడు తప్పకుండా మీ యొక్క మనస్సు భగవద్ అనుగ్రహాన్ని పొందుతుంది. ఇక్కడ మనస్సు భగవద్ అనుగ్రహాన్ని పొందడం అంటే అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే భగవద్ అనుగ్రహము మనసుపై ప్రసరిస్తుందో మనసులో ఉన్నటువంటి అనేక జన్మల ఉండేటువంటి సంస్కారం అంతా కూడా తొలగిపోతుంది. తొలగిపోయినప్పుడు ఆ భక్తిలో ఇంకా పరిపూర్ణత ఏర్పడుతుంది. ఈ విధంగా మీ యొక్క కంఠము గద్గదం అవ్వాలి. దేని చేత అంటే, భగవద్ నామాన్ని మీరు జపము చేస్తూ ఉన్నప్పుడు మీ యొక్క కంఠము గద్గదం అవ్వాలి. ఇది భక్తికి మూడవ నిదర్శనము. ఈ లక్షణాలు మీ యందు ఉన్నాయా లేదా ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈ విధంగా ఎప్పుడైతే మీ యొక్క దేవత యొక్క నామాన్ని పలుకుతున్నప్పుడు మీ కంఠము గద్గదం అవుతుందో, గద్గదం అవ్వడం వల్ల దీనివల్ల ఏం ఏర్పడుతుంది అనంటే, ఎప్పుడైతే మీ కంఠము గద్గదం అవుతుందో, కంఠము గద్గదం అవ్వడము అంటే పూర్తిగా మీ మనస్సు దేవతాకారాన్ని పొంది ఆ యొక్క ఆకారాన్ని చింతన చేస్తూ శబ్దము బయటికి వెళ్ళకుండా మళ్ళీ శబ్దాన్ని బయటికి ఉచ్చరించలేనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క స్థితి వల్ల ఏమి మనకి ప్రయోజనము అని అంటే, మంత్రము చాలా తొందరగా వేగంగా ఫలవంతమవుతుంది అని అర్థం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని, మీ దేవత మంత్రాన్ని మీరు జపము చేస్తూ ఉన్నప్పుడు మీ కంఠము గద్గదం అవుతుందో దానికి లక్షణం ఏమిటి అనంటే, మంత్రము చాలా వేగంగా ఫలవంతమవుతుంది అని అర్థం. ఇది భక్తికి మూడవ నిదర్శనము. ఇక భక్తికి నాలుగవ నిదర్శనం ఏమిటి అనంటే, మీ మనస్సు ఇక ప్రపంచ విషయాలను దేని యందు కూడా దృష్టి లేకుండా, క్షణమాత్రము విరామము లేకుండా నిరంతరము కూడా మీ మనసు ఆ భగవంతుడి యొక్క నామాన్ని, మంత్రాన్ని జపిస్తూ ఉండడం. ఈ విధంగా మీ మనస్సుని ప్రేరేపించాలి. ఎందుకు అనంటే, క్షణమాత్రము వ్యవధి లేకుండా నిరంతరము భగవంతుడి యొక్క చింతన ఎప్పుడైతే మీరు చేస్తారో, చేయడం వల్ల అదే మీ భక్తికి నిదర్శనము. దానివల్లనే భక్తిలో పరిపూర్ణత ఏర్పడుతుంది. ఇక్కడ ఒక సంశయం రావచ్చు.
క్షణమాత్రము భగవంతుడి యొక్క చింతనే చెయ్యాలి, క్షణమాత్రం విరామం లేకుండా, క్షణకాల వ్యవధి లేకుండా భగవంతుడిని చింతించడం సాధ్యపడదు కదా అని అంటే తప్పకుండా సాధ్యపడుతుంది. అభ్యాస వైరాగ్యాల చేత క్షణకాలము కూడా భగవంతుడి యొక్క స్మరణ లేకుండా మీ మనసు ఉండగలుగుతుంది. దేని చేత అనంటే జపధ్యానాదుల చేత. అందువల్ల ఈ విధమైనటువంటి అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి. నిరంతరము కూడా ఆ నామజపము వల్ల, మంత్రజపము వల్ల తొందరగా భక్తిలో పరిపూర్ణత ఏర్పడుతుంది. తొందరగా మనము భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాము. ఇక ఇది మనకు ప్రధానంగా భక్తికి 4వ నిదర్శనము. ఇక తర్వాత ఏమిటి అని అంటే మీరు కేవలము ఇక అన్య వ్యాపకాలు ఏమి కూడా లేకుండా, మోక్షము కూడా అపేక్షించకుండా కేవలము మీ మనస్సుని భగవంతుడి యందే ఉంచడానికి ప్రయత్నము చేయాలి. అలా చేయడము వల్ల తప్పకుండా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ మోక్షాన్ని అపేక్షించకుండా ఉండడం అంటే అర్థం ఏమిటి అని అంటే దాని యందు కూడా ప్రీతి, దాని యందు కూడా ఆకాంక్ష లేకుండా ఉండటం. అంటే భగవత్ సాన్నిధ్యం యందు నిరంతరము మీ మనస్సుని సంలగ్నపరచడం అని అర్థం. మోక్షము అనేది మనం చేస్తున్నటువంటి అనుష్ఠానాదుల వల్ల తప్పకుండా అది అంతిమంగా మనకు ప్రాప్తిస్తుంది. కానీ దాని పట్ల కూడా ఉండకూడదు ఆసక్తిని అని ఇక్కడ మనము గ్రహించాలి. ఈ విధమైనటువంటి లక్షణాలు మీ ఎడల ఏర్పరచుకొని భక్తిలో పరిపూర్ణతను పొంది ఇటువంటి లక్షణాల చేత భక్తిని పరిపూర్ణతలోకి తీసుకొచ్చి మీ జీవితాలను సుఖమయము, ఆనందమయము, శాంతిమయము చేసుకోవాలని కోరుకుంటూ ఓం తత్సత్. ఓం